ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తుల నామస్మరణతో మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గిరులు మారుమోగాయి. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన తేరు రథోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిండు పున్నమి వేళ మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి గర్భాలయం నుండి భారీ పోలీసు బందోబస్తు మధ్య మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపై మెట్లదారి వద్ద అద్భుతంగా అలంకరించిన రథం వద్దకు తీసుకువచ్చే అద్భుతమైన సందర్భాన్ని తిలకించేందుకు వేలాదిగా తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం రథోత్సవం ఉంచిన ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల అనంతరం స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్య ధర్మకర్తలు అంతా కలిసి భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథం లాగేందుకు పోటీ పడుతూ ముందుకు సాగుతుంటారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి మొక్కిన వారికి కొంగు బంగారంగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా అశేషంగా తరలివచ్చే భక్తజనులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనాన్ని కల్పించాలని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఏ ఆనంద్ గౌడ్, ఆలయ ఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది దర్శించుకునే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం, ఈ దివ్య రథాన్ని లాగడం అనేది పూర్వజన్మ సుకృతం. వేలాది మంది భక్తులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిండ్రు. మాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, అలాగే మా మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గారు, మా
నాయకులు వంశీచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే అందరం కూడా ఈరోజు వచ్చి వారి దర్శన భాగ్యం మాకు లభించి ఈ రథాన్ని లాగే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.